ఈరోజు మా ఇంట్లో వంట ఏంటంటే ఇదిగోండి, మొన్న జల్లలు తెచ్చాం కదా చేపలు, అది మసాలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. అది ఈరోజు కూర వండుతున్నాను. ఇక నూనె పొయ్యి మీద పెట్టా. ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేయకోకుండా మిక్సీలో వేసాను అనమాట. మిక్సీలో వేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, నూనె మొత్తం తీసేసుకుంది ఉల్లిపాయ, తర్వాత వదులుద్ది అనమాట. పచ్చిమిరకాయలు ముక్కలు చేసి వేసాను. కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గితే బాగుంటుంది. హైలో పెట్టలేదు, మీడియంగా పెట్టాను అనమాట. హై కాకోకుండా మీడియం కాకోకుండా అన్నమాట. పచ్చి వాసన అంతా పోవాలండి. టమాటాను, పచ్చిమిరపకాయలు, ఈ ఉల్లిపాయలు కూడా వేగాలి. వేగితే బాగుంటుంది. బాగా చేపలు వేసేసుకుందాం. ఇదిగోండి చేపలు, ఇది పెట్టుకుందాం. ఇదిగో ఇప్పుడు వీటిని తిప్పుకోవాలి. ఇదిగోండి, కలిపి కొద్దిగా నీళ్ళు పోసాను, ఎక్కువ కాదు, కొద్దిగా. అదిగో జల్లలు పెద్ద చేపలు కానీ చిన్న చేపలు చాలా బాగుంటాయండి, రుచిగా కూడా ఉంటాయి. అదే మా ఇంట్లో వాళ్ళు తినరు, పిల్లలు, నేనే తినేది. ఇది అల్లం వేసాను కానీ సరిపోదు. అల్లం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే నీసు కంపు కొడుతుంది అనమాట. అంటే కడుగుతాం బాగానే, అయినా కానీ వేసుకుంటే బాగుంటుంది.
మళ్ళీ మూత పెట్టుకోండి. ఇప్పుడు పిల్లలు కూడా తింటున్నారండి. లేకపోతే నేను ఒక్కదాన్ని తెచ్చుకోవాల్సి వచ్చేది. ఏం తెచ్చుకుంటాంలే అని తెచ్చుకునేదాన్ని కాదు. ఇప్పుడు పిల్లల కోసమైనా వాళ్ళు తింటామంటున్నారు కానీ తీసుకొచ్చి వండుతున్నాం. ఎప్పుడు చేయటము అన్నీ తింటున్నారు, అన్ని రకాలవి. అదిగో ఉడికింది చూసారా. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసు పిలుచుకుందాం. వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కొట్టట్లేదు, చూస్తున్నారు అంతే వీడియో. అంటే నేనేం వంటల్లో పెద్ద ఆరితేరిన దాన్ని కాదు, కానీ నాకు వచ్చినట్టు నేను వండుతున్నాను వంటలు. నాన్ వెజ్ బాగా వండుతానని చెప్పి అంటారు. ఇవ్వండి, చింతపండు వేసేసాను, కారం కూడా వేసాను, ఇంకా ఉప్పు కూడా వేసాను. మనకు కావాల్సింది ఏముందంటే పసుపు. పసుపు వేసేసి సిమ్లో ఉడకనివ్వాలండి. సిమ్లో ఉడికితే బాగుంటుంది. ఉడికి పులుసు బాగా చిక్కగా రావాలి. చిక్కగా వచ్చినప్పుడు ఇదిగో ధనియాల పౌడరు, ఇదిగో కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను, వేసేస్తే కూర సరిపోతుంది. ఉప్పు కూడా వేసాను, తర్వాత మళ్ళీ చూసుకున్నాము. ఉప్పు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు హైలో ఉంచుతామండి. హైలో ఉంచి వాళ్ళకి ఏం చేశానంటే కూర దొండకాయ ఎప్పుడు చేశాను. మా అమ్మాయి వాళ్ళు నాన్ వెజ్ తినరు. అంటే తిరుపతి వెళ్ళి వచ్చిన కాడి నుంచి ఒక 90 రోజులు తినమని అనుకున్నారు, అందుకని తింట్లా. దొండకాయ వేపుడు, పచ్చడి, టమాటా పన్నీర్ పచ్చడి చేశాను వాళ్ళకి. ఇదేమో మాకు, ఇది మాకు అన్నమాట. పులుసు బాగా ఉడకనిచ్చి అప్పుడు దింపుకోవచ్చు. మూత పెట్టి కొద్దిగా మూత తెరిచి ఉంచాలి. పెట్టి ఇదిగోండి సిమ్లో పెట్టుకున్నాం. పెడితే అదే ఉడుకుతుంది నిదానంగా. చేపల కూర, ధనియాల పౌడర్, కొత్తిమీర వేస్తే చేపల కూర రెడీ అయిపోతుంది. చేపల కూర రెడీ.